ఇన్నాళ్ళు నూనెలు కల్తీ చేయడం, పాలు కల్తీ చేయడం చూసాం. ఇప్పుడు సిమెంట్ ని కూడా కల్తీ చేస్తున్నారు కల్తీగాళ్ళు. ఒక సిమెంట్ కల్తీ సిమెంట్ కి సంబంధించి నకిలీ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం ఒకటి కలకలం రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో ఇదొక నకిలీ సిమెంట్ ఫ్యాక్టరీ అన్న వ్యవహారం బయటపడింది. ఒక ప్రముఖ కంపెనీ సిమెంట్ లో బూడిద కలిపేసి కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. గోరంట్లలోని మారుమూల ప్రాంతాలు గుత్తివారిపల్లి, బూదిలి గ్రామాల మధ్య ఈ నకిలీ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం నడుస్తోంది. అయితే కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్ దాడులతో విషయం బయటకొచ్చింది. సిమెంట్ లో ఫ్లై యాష్ ఎక్కువగా కలిపి రోజుకి 3000 సంచులు కర్ణాటకకి సప్లై చేస్తున్నారట. 335 నకిలీ సిమెంట్ సంచుల్ని సీజ్ చేశారు పోలీసులు. యజమానులపై కేసు కూడా నమోదు చేశారు. మా ప్రతినిధి నరేష్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. నరేష్, ఇది ఎక్కడ విచిత్రం? సిమెంట్ ను కూడా కల్తీ చేయడం ఏంటి? అసలు ఈ వ్యవహారం ఎలా బయటపడింది? ఎవరు సమాచారం ఇచ్చారు? అధికారులు ఏం చెప్తున్నారు? నిజంగా ఇప్పటి వరకు చాలా కల్తీలు చూస్తుంటాం, కానీ ఇలాంటి కల్తీ తొలిసారి చూసామంటున్నారు అటు అధికారులు కూడా. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం చెందిన బూదిలి గ్రామ శివారులో ఉన్నటువంటి కస్తూరి సిమెంట్స్ నుంచి ఇంత పెద్ద నకిలీ సిమెంట్ పరిశ్రమ నడుస్తున్న సంగతి విజిలెన్స్ దాడులు చేసే వరకు కూడా ఎవరికీ తెలియదంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అయితే కర్ణాటకలో ఉన్నటువంటి చాలా మంది ఇల్లు నిర్మించే వాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, అల్ట్రాటెక్ సిమెంట్ నాణ్యత లేదు అని కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో స్వయంగా అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యమే ఎవరి దగ్గర అయితే మీరు సిమెంట్ కొన్నారు అల్ట్రాటెక్ సిమెంట్ అన్నప్పుడు ఏ డీలర్ దగ్గరికి వెళ్తూ డీలర్లు ఆ సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు ఈ బూదిలి గ్రామ సమీపంలోనే అల్ట్రాటెక్ యూనిట్ ఉందని అక్కడి నుంచి వస్తుందని వాళ్ళు ఇచ్చిన సమాచారంతో అల్ట్రాటెక్ అధికారులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తే అసలు అక్కడ అల్ట్రాటెక్ యూనిటే లేదు. కస్తూరి సిమెంట్స్ పేరుతో నడుస్తున్నటువంటి ఒక నకిలీ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ అల్ట్రాటెక్ కు చెందినటువంటి ఖాళీ సంచులను తమిళనాడులో ఎక్కడో తయారు చేయించి ఆ ఖాళీ సంచుల్లో ఈ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి ఈ ఫ్లై యాష్ లో ఫ్లై యాష్ ని కొనుగోలు చేయటం, అందులో 85% ఫ్లై యాష్ ని కలిపి కేవలం 10 నుంచి 15% మాత్రం, అది కూడా తక్కువ రకం సిమెంట్ ను కలిపి ఈ అల్ట్రాటెక్ సిమెంట్ బ్యాగుల్లో నింపి వీటన్నిటిని కూడా అంటే దాదాపు రోజుకు ఒక 3000 పైగా సిమెంట్ బస్తాలు అంటే నకిలీ సిమెంట్ బస్తాలను తయారు చేసి కేవలం కర్ణాటకకు మాత్రమే సప్లై చేస్తున్నారు. ఎందుకంటే పక్కనే దగ్గరలో ఉంటుంది కాబట్టి కర్ణాటకకు సప్లై చేస్తున్నారు. సప్లై చేస్తున్న క్రమంలోనే ఇటు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ఇంత పెద్ద ఒక నకిలీ సిమెంట్ పరిశ్రమని వెలుగులో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దాదాపు అప్పటికే నకిలీ సిమెంట్ ను తయారు చేసి తరలిస్తున్నటువంటి ఒక 335 నకిలీ అల్ట్రా సిమెంట్ బస్తాలతో పాటు ఖాళీ అల్ట్రా సిమెంట్ బ్యాగులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.